వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి ఆయనకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమీ ఉన్నాను, కేవలం ఆయన కృప. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన ఉచిత కృప చొప్పున నన్ను సజీవ లెక్కలో భద్రపరిచిన దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం చూసుకుంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బదులు చేయి సుత్తి వంటిది కాదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేండు, కృపామేండు, దయామేడువైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చిన ఎవరైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఈ వాక్యమును, సత్యమును గ్రహించే ఆత్మను మా అందరికీ దయచేసి మహింపదని, అటువంటి విశ్వాస జీవితంలో వాళ్ళు కొనసాగింపు చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులైన గైడుకొచ్చున్నాం తండ్రి, ఆమె. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతాడు. నా మాట అగ్ని వంటిది కాదా. ఆయన మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఒక సుత్తి ఎలాగ పనిచేస్తుందో, ఒక బండను బద్దలు కొడుతుందో అలాంటిది అంటున్నాడు. అంటే ప్రవక్తల గురించి ఇక్కడ ఇర్మియా గ్రంథములో మరొకసారి వచనం చూసుకుంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా వాక్కు, కలకంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఆయన విని ఉన్నట్ట. కలకంటిని అని చెప్పే ప్రవక్తల మాటలు నేను విని ఉన్నాను అంటున్నాడు. ఇలా ఎప్పటివరకు జరుగుతుంది? ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాఠిన్యం బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. అబద్ధాలు పలుకుతారట ప్రవక్తలు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు పలుకుతారు. కాబట్టి ఆయన వాక్యము సుత్తి వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము ఏది నిజమైందో, ఏది యథార్థమైందో, ఏది సత్యమైన బోధో మనం గ్రహించాలంటే మనకి దేవుని ఆత్మ ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. దేవుని వాక్యం యొక్క పరివర్తన మరియు శక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం తెలియజేస్తుంది. ఆయన వాక్యంలో మనం పరివర్తన చెందుతున్నామా? పరివర్తన కలిగిన వాక్యం ఉందా? ఆ వాక్యంలో శక్తి ఉందా? ఆ ప్రాముఖ్యతను మనకి తెలియచేసే వాక్యం అంటేది. ఇది నిజమైన దైవిక ప్రత్యక్షత, సౌకర్యవంతమైన ప్రవచనాలను విభేదిస్తుంది. ఏదో అప్పటికప్పుడు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్న, లేకపోతే ఏదో ప్రవచించడము అబద్ధముగాను ఇలాంటి ప్రవచనాలు కాదు. దైవిక ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు ద్వారా ప్రకటించే ప్రవచనం సౌకర్యవంతమైన ప్రవచనాలను విభేదిస్తుంది. ఏదో స్వలాభం కోసం చేసే ప్రవచనాలను వ్యతిరేకిస్తుందన్నమాట. వాక్యం ఏం చేయాలి? శుద్ధి చేయాలి, దహించేయాలి. హృదయాన్ని దహించేలా ఉండాలి. అగ్నిగా అంటే వాక్యం అగ్నిలా. ఆ వాక్యం మనం విన్నప్పుడు అది అగ్నిలాగా మనం హృదయంలో చేరి మనలో ఉన్న కఠినత్వాన్ని కానీ ముక్కలు చేసే శుద్ధిగా చూపిస్తుందంట వాక్యం. మనం చదివినా, బోధ విన్నా, ఏం చేసినా మరి ఆ వాక్యము, నీ వినే వాక్యము మరి అలాగా నీకు ఆత్మ నడిపింపుతో దీన్ని దహించే అగ్నిగా హృదయాన్ని బదిలీ చేసి శుద్ధితో కొట్టే హృదయాన్ని బదిలీ చేసే, మనలో ఉన్న పాప తలంపులు, చెడు లేకపోతే చెడు ప్రవర్తన, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్న తలంపులు, ఇవన్నీ శుద్ధి చేసేదిగా నీ హృదయాన్ని, నా హృదయాన్ని శుద్ధి చేసి ముక్కలు చేసే శుద్ధిలాగా ఉండే వాక్యము నీలో నాలో అలాంటి కఠినత్వాన్ని తీసివేసేలా, పాపాత్మైన హృదయాన్ని ముక్కలు చేసే శుద్ధిగా ఆ వాక్యం ఉంటుందా మనం పరీక్షించుకోవాలి. మనం అటువంటి నడిపింపులో, అటువంటి ఆత్మశక్తి మనలో ఉందా మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? హృదయాన్ని శుద్ధి చేసి అగ్నిలా పనిచేస్తుంది. అబద్ధం, పాపం మరియు తప్పుడు ప్రవచనాలను కాల్చివేస్తుంది అన్నమాట. అగ్ని ఎలా రూపాంతరం చెంది శుద్ధి చేస్తుందో
అగ్ని ఎలా దహించేసే శుద్ధి చేసి పరిశుద్ధి చేస్తుందో అదే విధముగా వాక్యం సత్యాన్ని వెల్లడి చేస్తుంది. మరియు జీవితాల్లోని మలినాలను, మన హృదయంలో ఉన్న మలినాలను, మన జీవితంలో ఉన్న మలినాలను కాల్చివేస్తుంది. మరి అలాంటి అనుభవం నీకు నాకు ఉందా? హృదయాన్ని వాక్యంతో శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మనలో ఉన్న మలినాలను తొలగించేసేలా మన జీవితాలు కడగబడ్డాయా అవన్నీ మనం పరీక్షించుకుందాం. వాక్యం కఠినమైన రాతి మరియు సునీతివంతమైన హృదయాలను విచ్ఛిన్నం చేసే శుద్ధిగా పనిచేస్తుంది. రాతి హృదయం లాంటి మన హృదయం, రాయి లాంటి మన హృదయాన్ని, మనలో ఉన్న స్వనీతిని, గర్వాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. ఏవేమిటి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధితో కొట్టినట్టుగా వాక్యము కొడుతుంది. తప్పుడు ఆలోచన, భద్రత యొక్క భ్రమలను, తప్పుడు ఆలోచనలు, తప్పుడు భద్రత లేని భ్రమలను నాశనం చేసేస్తుంది. తప్పుడు ఆలోచనలను నాశనం చేస్తుంది. మనకి మనం భద్రతగా కాపాడుకోలేం, కానీ దేవుని వాక్యంతో మన ఆలోచనలను మనం శుద్ధి చేసుకొని మన హృదయాన్ని భద్రం చేసుకోగలం మాట. దేవుని యొక్క వాక్యంతో మన భ్రమలను నాశనం చేసుకోగలుగుతాం. ఇది తీర్పు, శుద్ధి రెండింటికి ఒక సాధన. ఏంటి? రెండింటికి ఏమేమిటి? తీర్పు మరియు శుద్ధి. ఈ రెండింటికి ఒక సాధనలా ఈ వాక్యం పనిచేస్తుంది. విశ్వాసులను ప్రభువు మన నీతిమంతుడు పై నమ్మకం ఉంచమని ప్రోత్సహిస్తుంది. విశ్వాసులకు ఏం బోధిస్తుంది? ప్రభువు మన నీతిమంతుడు. మన నీతిమంతుడు ఎవరు? ప్రభువు. ఆయనపై నమ్మకం, విశ్వాసం ఉంచమని బోధిస్తుంది. మరి అలాంటి అనుభవం ఉందా? మనలో ఉన్న ఆలోచనలు, భ్రమలను నాశనం చేసేలా, మనం సరి చేసుకునేలా, మనం శుద్ధి చేసుకునేలా ఈ వాక్యాన్ని సాధన కలిగేలాగా మనం వాక్యాన్ని అభ్యసిస్తున్నామా? ఇది ఒక సాధనలా మనకు పనిచేస్తుందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మన ప్రభువు మనకు నీతిమంతుడని, ఆయనపై విశ్వాసం, నమ్మకం ఉంచేలాగా, ఆయనపై విశ్వాసం, బలం, ఆయనపై ఆధారపడడం, నమ్మకం కలిగి ఉండడం, ఆయనే బలమని, మన బలమని, మనం అటువంటి విశ్వాసంలో ఆ నీతిమంతుడి వైపు మన నమ్మకం కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకా ఈ వచనం తరచుగా విశ్వాసులు దేవుని వాక్యాన్ని నిజాయితీగా మాట్లాడమని ప్రోత్సహిస్తుంది. నిజాయితీగా దేవుడు నీకు ఏ ప్రవచనం ఇచ్చాడో, ఏది సత్యాన్ని ఇచ్చాడో అది నిజాయితీగా మాట్లాడాలి. ఆ సత్యాన్నే మాట్లాడాలి. దానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. దానికి మరియు నీరు త్రాగిన సువార్తతో సరిపెట్టు, నీళ్లే తాగుతున్నట్టు కాదు, బలమైన ఆహారం తింటున్నట్టుగా అలాంటి వాక్యాన్ని నిజాయితీగా మాట్లాడాలి, బోధించాలి. అంతేగా నీరు త్రాగినట్టుగా ఉండకూడదు. బలమైన ఆహారం తినే వాక్యంగా మాట్లాడాలన్నమాట. నీరు తాగే సువార్తగా సరిపెట్టుకోవడానికి బదులు మార్పు కలగాలి. అంటే నీ హృదయంలో రూపాంతరం చెందాలి. నీ హృదయం మార్పు చెందాలి. మార్పు చేసే, ఒక ప్రభావితం చేసే రూపాంతర అనుభవం. నీ హృదయం ఒక రూపాంతరం చెందాలి, మార్పును కలగాలి. మార్పును ప్రభావితం చేసే దాని శక్తిని విశ్వసించడానికి వాక్యం ఉపయోగపడుతుంది. వాక్యం ఎలా ఉపయోగపడుతుంది? హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హృదయాన్ని బడతో కొట్టినట్టు, నీ రాతి హృదయాన్ని, నా రాతి హృదయాన్ని బడతో కొట్టినట్టుగా శుద్ధి చేస్తుంది వాక్యము. తర్వాత మార్పు చేస్తుంది. మన హృదయం మార్పు కలిగి అవుతుంది. రూపాంతరం చెందుతాం. దేవునిపై విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటాం. మన హృదయాలను మనం శుద్ధి చేసుకొని, శుద్ధీకరణ అయిన తర్వాత రూపాంతరం చెందుతాం. ఆయనపై బలమైన విశ్వాసం కలిగి ఉంటాం. మరి అటువంటి తప్పుడు ఆలోచనలు, అభద్రత, భ్రమల నుండి దేవుని వాక్యం నాశనం చేస్తుంది. మరి అలాంటి దేవుని వాక్యము, దేవుడు ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా, బండను శుద్ధిని చేయు శుద్ధి వంటిది కాదా అని దేవుడు మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి అలాంటి శుద్ధీకరణతో మార్పు చెంది, రూపాంతరం చెందిన, మార్పుతో పరివర్తన చెందిన మార్పుతో మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఆయనపై బలమైన నమ్మకం కలిగి ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన బ్రహ్మ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. మీకే వందనాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యం అగ్ని వంటిది కాదా, బండను బదులు చేయు
శుద్ధి వంటిది కాదా అని మీరు మాట్లాడారు ప్రభా. మా హృదయాన్ని మీ వాక్యంతో, మా రాతి హృదయాన్ని మార్పు చెందేలాగా నీ వాక్యంతో నాయన విచ్ఛిన్నమయ్యేలా నా ప్రభా చేసే మీ బలమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీకే స్తోత్రం. సత్యమునే మాట్లాడమంటున్నావు, సత్యమును మాట్లాడేలా ప్రోత్సహించబడినావు. మా హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోబడినావు, రూపాంతరం చెందాలంటున్నావు, మార్పు చెంది పరివర్తన కలిగిన మనసుతో, అటువంటి హృదయంతో నీపై బలమైన నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలంటే మీరు మాట్లాడే విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి విశ్వాస జీవితంలో మరి నాయన రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా చేసినట్టు అటువంటి మార్పు గల జీవితంలో మేము ముందుకు సాగిపోయే కృపను గురించి వీరే సహాయం చేసి మహిం పదవిని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఆయనకు వచ్చినాం తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఇంకా ఇలాగ ప్రోత్సహించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మరి లైక్ చేయాలని మరి కోరుతూ నన్ను ప్రోత్సహించి బలపరచాలని, ఈ వాక్యం మీకు ఆదరణగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.